అబ్బా! ఈ పాట వింటే ఎంత హాయిగా ఉంది కదా! పాట వింటేనే కాదు, ఈ అమ్మాయిని చూస్తే కూడా మనసు అంతే హాయిగా ఉంటది. ఎందుకంటే, మన అమ్మాయిగా, గుడ్ గర్ల్‌గా ఎస్‌పి చరణ్ గారికి కనెక్ట్ అయితే, కొమ్మ ఉయ్యాల అమ్మాయిగా మనందరికీ కనెక్ట్ అయిపోయింది హర్షిని. యెస్. ప్రెజెంట్ మనం వైజాగ్‌లో ఉన్న హర్షిని ఇంటికొచ్చేసాం. సో, హర్షినిని మర్చిపోని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే, ఆ పాట వినగానే, చెవుల్లో ఆ పాట పడగానే, ఈ అమ్మాయి ఫేస్ ఇమాజినేషన్ మంచి కాస్ట్యూమ్‌లో అలా మనందరికీ గుర్తొచ్చేస్తుంటుంది. సో, ఇంత బ్యూటిఫుల్ గర్ల్, ఇంత అంటే గాడ్ గ్రేస్ అని చెప్పాలి. గాడ్ గిఫ్ట్ మై వాయిస్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగల కుమ్మ సాటున పాడే కోయిల కువంటే కువంటూ నాతో ఉండాలా. సో, ఇంత బ్యూటిఫుల్ వాయిస్‌కి ఎంతోమంది చాలా మందిని మెస్మరైజ్ చేసిన వాయిస్ తనది. తన ఎనర్జెటిక్ లెవెల్స్ కానీ, తన ఎక్స్‌ప్రెషన్స్, పర్టిక్యులర్‌లీ ఆ పాత మధురమైన పాటలు కూడా ఈ వయసులో ఈ అమ్మాయి ఇంత చక్కగా పాడగలుగుతుందా అని ఎంతోమంది తనకి ఎన్నో బ్లెస్సింగ్స్ కూడా, తమ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం మనం చూసాం. సో, హర్షినితో మాట్లాడదాం. హర్షిని వాళ్ళ ఇంటికొచ్చేసాం. మీ అందరికీ తెలీదేమో, హర్షిని ఒకటే కాదు, హర్షిని వాళ్ళ ఇంట్లో చాలా మంది సింగర్స్ ఉన్నారు. హర్షినితో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ హర్షిని, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ పాట వినగానే, నీ గొంతు వినగానే నువ్వు ఎంత బాగున్నావు మాకు అర్థమవుతోంది. ఎస్, హ్యూజ్ రెస్పాన్స్ కదా ప్రతి ఒక్కరి నుంచి. హర్షిని వస్తుంది అంటే చరణ్ గారు కూడా స్టేజ్ వరకు ఒకలా వస్తుంది, స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తన మేనరిజం మారిపోతూ ఉంటుంది అని. సో, ఇలాంటి గిఫ్టెడ్ వర్డ్స్ అన్నీ నీకోసం ఎక్కువ టైం నీతో చాలా కాన్వర్జేషన్ కూడా నడుస్తూ ఉండేది కదా. సో, ఏమనిపించేది, ఎట్లా అనిపించింది నీ పెర్ఫార్మెన్స్ కానీ అక్కడ స్టేజ్కి వెళ్ళేటప్పుడు? స్టేజ్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఫియర్గా అనిపించేది. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే పాడు అని కొంచెం ధైర్యం వచ్చేది. ఎస్, ఫస్ట్ టెన్షన్, తర్వాత ధైర్యం వచ్చేసింది కదా. ఫస్ట్ నువ్వు పాడుతా తీయగా సీజన్ 20లో నీ పెర్ఫార్మెన్స్ ఏ సాంగ్తో స్టార్ట్ చేసావు? నీ నడకలు చూస్తే. ఒకసారి ఫ్యూ లైన్స్. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కులుకులు చూస్తే మతిపోతుంది. ఆహా ఓయప్పు ఏమి సింగారం, ఓయప్పు లేత బంగారం, ఓయప్పు ఏమి సింగారం, ఓయప్పు లేత బంగారం. అదే అందరూ అనేది, అది ఆ పాటే కాదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ లెవెల్స్ అండ్ ఇంకా కాస్ట్యూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తావు కదా. కొమ్మ ఉయ్యాల ఈ పాట సినిమాలో కన్నా హర్షిని పాడేటప్పుడు చూస్తే చాలా మందికి ఎంతో ముచ్చట అనిపించింది. సో, కాస్ట్యూమ్ ఎవరు డిజైన్ చేశారు? కాస్ట్యూమ్ అంటే అక్కడ ఒక అన్నయ్య ఉండేవారు, ఆయన ఇచ్చేవారు కాస్ట్యూమ్స్. సో, సుశీల గారి పాటలు కానీ, లేకపోతే పాత పాటలు ఒక్కసారిగా నువ్వు పాడుతున్నావు అన్నట్టు కాకుండా ఒక్కసారి వాళ్ళ ఏజ్లోనికి, అంటే సుశీల గారు ఇప్పుడు నీ ఏజ్లో పాడితే ఎలా ఉంటుందో అని ఆ సింగర్స్ని కనెక్ట్ చేసుకునేటంత ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇస్తూ ఉంటావు. ఎంత ప్రాక్టీస్ అవసరం అవుతుందమ్మా? అంటే ఒక 1 డే పాట చేస్తాను. అలా ఒక పాటని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు? అలా ఒక 10-15 టైమ్స్ వింటే వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ లిరిక్స్ నెక్స్ట్ ట్యూన్ కూడా ఎక్కిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లిరిక్స్ చూసుకొని పాడతా. ఎన్ని పాటలు వచ్చు హర్షినికి? అంటే లెక్కలేదు, నాట్ కౌంట్ తెలీదు. ఎస్, పోనీ ఏ పాటకి, ఏ పెర్ఫార్మెన్స్కి, ఏ లెవెల్లో నువ్వు ఇచ్చే పెర్ఫార్మెన్స్కి ఎక్కువ సార్లు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది? అంటే కష్టమైన పాటలు ఉంటాయి కదా, అవి ఏవి? వేణు మాధవ పూజలు చేయ, అలాంటి పాటలు. ఏదో ఒకసారి పాట పాడు. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు
పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఇయరా దర్శనము రామా పూజలు చేయ పూలు తెచ్చాను. సూపర్ నాన్న. హర్షిని ఇంత అద్భుతంగా పాటలు పాడగలుగుతుంది అని ఫస్ట్ ఎవరు రికగ్నైజ్ చేశారు? డాడీ డాడీయా? ఓకే. సో డాడీ ఏం చేస్తుంటారు? డాడీ సింగింగ్ చేస్తారు. సో ఇంకా డాడీయే కాదు, ఇంకా నానమ్మ గారు, ఇంకా చాలా మంది మీ ఇంట్లో సింగర్స్ అంటే కదా, సో వాళ్ళందరూ అంటే డాడీ నానమ్మ పాటలు పాడటం నీకు తెలుసా? తెలుసా, అంటే డైరెక్ట్గా నానమ్మనైతే పాటలు పాడడం చూడలేదు, డాడీని అయితే నేను లైవ్లో చూసాను, నానమ్మ అయితే వీడియోస్లో చూసా. వీడియోస్లో చూసా. సో మరి నీకెలా ఇంట్రెస్ట్ అనిపించింది? అంటే వాళ్ళు కూడా పాడుతున్నారు కదా, నాకు వాయిస్ ఉంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేద్దామని అలాగా పాటలు. వాయిస్ అందరికీ ఉంది, ఇప్పుడు నాకు వాయిస్ ఉంది, కానీ నేను పాటలు పాడలేదే. నీకెందుకు అనిపించింది నేను కూడా పాటలు పాడాలి, బాగా పాడాలి, ఇంతమందికి బాగా అంటే కనెక్ట్ అవ్వాలి అని ఎట్లా అనిపించింది? అంటే డాడీ వాళ్ళు కూడా పాడుతున్నారు కదా, డాడీ వాళ్ళు పాడుతున్నారు, నేనేమి చేయాలని అలా పాటలు నేర్చుకుని. నేనేమి చేయాలనా? అంటే నాకంటూ ఒక మార్క్ కావాలి అంతేనా? హర్షిని అంటే ఉమా గారు వాళ్ళ అమ్మాయి కాదు, హర్షిని అంటే సింగర్, హర్షిని అంటే పాడతా తీగ అమ్మాయి, అట్లా కావాలనిపించిందని. డాడీ కావాలి. డాడీ కూతురు అనుకోవాలి. డాడీ కూతురు అనుకోండి. ఓ సూపర్. ఇలా కూడా డాడీ కూతురు అనిపించుకోవాలి అని మొదలు పెట్టావు పాటలు. నైస్ నాన్న. ఏ ఏజ్ నుంచి సింగర్గా అంటే పాటలు? అంటే 5-6 అలా. 5-6. ఓకే. హర్షిని సీజన్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి? బాగా టఫ్ అనిపించిన రౌండ్ ఏంటి? అది ఇండిపెండెన్స్ డే రౌండ్. అక్కడ అంటే కొంచెం షార్ట్ టైంలోని చేయమన్నారు అన్నమాట పాటలు. అది అంటే వితౌట్ ప్రిపరేషన్ అని కాదు, అది 5 అలా టేస్ట్ అలా ఇచ్చారన్నమాట. అంటే 5 songs మిక్స్ చేసి పాడాలా? 5 songs ఫస్ట్ పెడతాము, దాంట్లో 1 సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అంటే ప్రిపరేషన్ ఉండదు? ఉంటుంది. ఓకే. సో ఇమీడియట్గా మీరు సెలెక్ట్ చేసుకొని పాడాలి. ఎస్. సో ఫోక్ మన ఉత్తరాంధ్ర, యు ఆర్ బిలాంగ్స్ టు వైజాగ్ కదా, సో ఫోక్లో ఏం పాట పాడావు? ఫోక్లో మొక్కజొన్న తోటలో పాట పాడాను. బాగా అప్రిషియేషన్స్ వచ్చినట్టున్నాయి. డాన్స్ కూడా వేశారు అందరూ జడ్జెస్. ఎవరెవరు? చంద్రబోస్ గారు, విజయప్రకాష్ గారు, సునీత మేడం అందరు వేశారు. ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేద్దాం ఆ పాట. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. సునీత గారు ఎప్పుడు క్యూట్గా నిన్ను మెచ్చుకునేవాళ్ళు కదా. సో ఇంకా జడ్జెస్లో చంద్రబోస్ గారు కూడా ఎక్కువగా నువ్వు పాడే నీ పెర్ఫార్మెన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఇంకా నీకు సజెషన్స్ ఇవ్వటం, అప్రిషియేట్ చేయటం ఏమనిపించేది? ఎక్కువ టైం నీతో ఎక్కువ స్పెండ్ చేసేవారు కదా. అందరూ స్పెండ్ చేసేవారు, ఒక్కరని కాదు. ఏమనిపించేది? ఎలాంటి సజెషన్స్ నువ్వు తీసుకునేదానివి? సజెషన్స్ అంటే చాలా నీకు మంచి వాయిస్ ఉంది అలా అని చెప్పేవారు మొత్తం అందరు జడ్జెస్. సినిమాల్లో పాడే ఛాన్స్ వస్తే పాడతావా? రెడీగా ఉన్నావా? ఎస్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సరే, ఇందాక చెప్పావు కదా నాన్న కూతుర్ని అని అనిపించుకోవడానికి నేను కూడా పాటలు నేర్చుకున్నాను, పాడుతా తీయగాకి వెళ్ళాను అని. సరే, నాన్నను కూడా ఒకసారి పిలుద్దాం. నాన్న నువ్వు కలిసి ఒక పాట, ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైనా చూసారా మీ ఇద్దరు పాటలు పాడటం కలిసి? అది యూట్యూబ్లోని ఒక ఛానల్ ఉంది, చంద్ర హర్షిని అని. అందులో డాడీవి నావి మొత్తం అన్ని సాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎస్. ఇప్పుడు నాన్నని పిలుద్దాం ఫస్ట్, ఓకేనా? నాన్నని పిలిచి నాన్న కూతురు అయ్యావో లేదో ఒకసారి అడుగుతాను, ఆ తర్వాత ఇద్దరు కలిసి పాట పాడతారు కదా. పిలిచేయి నాన్నని. హర్షిని, ఫస్ట్ నాన్న కోసం ఏం చెప్తావు? నిన్ను బాగా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఎంకరేజ్ చేశారు నీకు సపోర్ట్? అంటే మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్ చేసేవారు. ఓకే. నాన్న అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం?
అలానే చెప్పలేం కదా. చెప్పలేవు, ఎక్స్ప్రెస్ చేయలేవు. నాన్న అంటే నాన్నే. సో అందరూ వెయిట్ చేస్తున్నారు నాన్న కూతురు ఏం పాట పాడతారని. ఏం పాట పాడతావు? ఎన్నెన్నో జన్మల బంధం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఓకే, సూపర్ Thank you. సూపర్. Thank you, madam. బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ పాట మీరు పాడినప్పుడు తను కరెక్ట్ చేస్తుందా, తను పాడినప్పుడు మీరు కరెక్ట్ చేస్తారా? లేదు మేడం, నేను పాడినప్పుడు దాన్ని నన్ను కరెక్ట్ చేస్తుంటుంది. అంటే ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి డాడీ, ఇక్కడ ఏమి తప్పు ఆడుతున్నారో అక్కడ ఎందుకు అలాగొస్తుంది. డాడీ నువ్వు పాడుతుంది ఏంటి? ఎస్ మేడం, అంటే తను హోంవర్క్ వర్క్ చేసుకుంటుంది మేడం. నేను పాడేటప్పుడు ఆ మిస్టేక్ పాడేది నాకు తెలుసు. సో ఏంటంటే తను పాడుతూ నేను తప్పు పాడితే నాకు అసలు చూస్తుంది, ఎలాగంటది. సో నాకు అది నేను పాడింది తెలిసిపోతుంది తప్పు పాడానసే. అందుకని నీకు వరం ఏంటి మేడం అంటే కూతురు, ఇటువంటి మంచి కూతురు తండ్రికి గురువుని మిస్టేక్స్ అంటారు కదా. సో ఆ టైప్ ఏంటంటే నేను పాడుతుంటే నేను మిస్టేక్స్ పాడితే తను వెంటనే నాకు చెప్తా, డాడీ ఇక్కడ తప్పు పాడారా, ఆ రాగు ఇలాగ వచ్చింది, ఆ ట్యూన్ ఇలాగ వచ్చింది, మీరు ఎందుకు తప్పు పాడారు అంటారు. సో కొంచెం నాకేంటంటే వెంటనే అలాగ చెప్పగానే కొంచెం కళ్ళ నీరు తీరుది మేడం. అంటే ఇలా ఇంకా తప్పుగా పాటలు పాడితే బాగుండు, నా కూతురు నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఏంటంటే మేడం ఎంత ఆనందం అనిపిస్తుందో, అంటే నా కూతురు నాకు చెప్తుంది అంటే నిజంగా ఎంత పెద్ద సింగర్ అవుతుంది తను. సో చాలా హ్యాపీ మేడం నిజంగా నాకు. రియల్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి. ఎస్ మేడం, అది ఎస్, అంటే ప్రతి పేరెంట్స్ కి పిల్లల పైన ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు మనం అనుకున్న దానికన్నా వాళ్ళుగా ఒక రూట్ వేసుకొని బాగా స్థిరపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని. సో నాన్న కూతురు అనిపించుకోవడానికి నేను పాటలు పాడటం మొదలు పెట్టానని చెప్పింది హర్షిని. సో ఏమనిపిస్తోంది ఇప్పుడు? అక్కడ అందరికీ అవకాశం రాదు, చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాయిస్ ఉంటుంది, బట్ పాడతా తీగ లాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ అక్కడ తన పెర్ఫార్మెన్స్ చూపించి మిలియన్స్లో వ్యూస్. అంటే ఎంతమంది తన కోసం వెయిట్ చేస్తున్నారు, తన పాట కోసం. అంటే మేడం ఆ రోజు బాబుని ఎలిమినేట్ చేస్తారు కదా. సో ఆ రోజు మాకు ఏంటంటే అంటే అక్కడ ఏమనిపించలేదు మాకు, అసలు ఏం ఆడలేదు మేడం. కానీ సునీత మ్యామ్ ఏం చెప్పారంటే వచ్చి, హర్షిని పాడుతా తీయగాలో నువ్వు ఎప్పుడో ఫస్ట్ విన్నర్ అయిపోతాలే, నువ్వు కొమ్మ ఉయ్యాల పాట పాడి 10 million అబౌవ్ దాటేసింది. సో మాకు పాడినవి ఎప్పుడూ లేవమ్మా, ఇట్లా వ్యూస్ లేవు. పాడతా తీయగాలోని ఎవరికి బాలు సార్ కానీ నేను పాడిన కానీ 10 million ఎవరికి లేవమ్మా, నీకు ఒక్కరికి ఉన్నాయి, నువ్వు అంటే పాడతా తీగ గెలిచేసినట్టుగా నువ్వు అని చెప్పేసి తనకి మేడం జయని చెప్పారు. నిజంగా మేడం సునీత మేడం కానీ, లేకపోతే చంద్రబోస్ గారు కానీ, విజయప్రకాష్ గారు కానీ అందరూ నిజంగా అంటే అసలు ఊహించుకోలేదు మేడం. సీజన్ విన్నర్ కాలేదు కానీ ఛానల్స్ లో విన్నర్ మాత్రం. ఎస్ మేడం, అంటే ఛానల్ ఆల్రెడీ విన్నింగ్ అయిపోయినట్టు మేడం. 10 million అంటే ఈవెన్ పాడతాది కాదు మేడం, స్వరాభిషేకంలో కూడా ఎవరికి లేవంట మేడం. అది సునీత మేడం చెప్పారు. నువ్వు గెలిచేసాను చాలా, తను పట్టుకొని తిని ఏడ్చేస్తుంటే తను మేడం గారు హత్తుకొని గట్టిగా పట్టుకొని ఏం పాడదు నువ్వు మంచి గెలిచేసావు, నువ్వు డెఫినెట్గా మళ్ళీ మంచి సింగర్గా మా దగ్గరికి వస్తావు, డెఫినెట్గా ఒక స్వరాభిషేకంలో పాడే అవకాశం కూడా ఉంటుంది, నువ్వు మంచి సింగర్, ప్రతి పాట ఒక ఫీల్తో పాడుతూ ఎక్స్ప్రెషన్ చూస్తానన్న పాడేటప్పుడు నేను అదే అబ్జర్వ్ చేస్తాను అని నేను చెప్తున్నాను అనమాట. అంటే గ్రేట్ కోఆపరేషన్ అండ్ తనకి ఎంకరేజ్మెంట్. చాలా మంది పిల్లలు ఏంటంటే గెలవకపోతే మా పేరెంట్స్ ఏమనుకుంటారు అనే ఒక భయంతో ఉంటారు. ఫస్ట్ ముందు వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేదే మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు అని. సో అట్లా ఫీల్ అయ్యావా? ఎక్కువ వెయిట్ చేస్తాను మేడం, ఎక్కువ వెయిట్ చేస్తే నేను దగ్గరికి వెళ్తాను, గట్టిగా హట్టుకున్నాను, పట్టుకొని లేదన్నా నువ్వు గెలిచేసావమ్మా, మనం ఇది చేయకపోతే పెద్దవాళ్ళకి ఉంటుంది, మనకి ఏం పట్టించుకోకూడదు అని చెప్పేసి కొంచెం దగ్గరికి లాక్కుంటే కొంచెం కూల్ అయింది మేడం. హర్షిని ఏదో అనుకున్నావా ఫస్ట్? చెప్పాలనుకున్నాను కానీ అది రాలేదు బయటకి. ఎందుకు రాలేదు? ఏడ్చున్నాను కాబట్టి. అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావని. అవునా? విన్నర్ అంటే కాదు, ఎలిమినేట్ అవ్వకుండా ఉంటావు అని. ఎస్. సో ఇమ్మీడియట్ గా నీకు ఎందుకు ఎమోషన్ అట్లా వచ్చేసింది? అంటే ఏదో కొంచెం అలాగా బాధ అనిపించింది. అలా
భయం వేసిందమ్మా, డాడీ ఏమనుకుంటారు, అలా భయం వేసింది అనమాట, పేరెంట్స్ ఏమనుకుంటారని. అంటే అక్కడ అందరికీ మేడం డెఫినెట్గా అర్చుని ఇన్వైట్ అవ్వదు, ప్రొజెక్షన్ లేదు అక్కడ అంటున్నారు. బట్ ఏంటంటే దీనికి ఏంటంటే ప్రాబ్లం వచ్చి మేడం, నాజిల్ కొంచెం ఇబ్బంది అయింది, రొంప చేస్తుంది మేడం ఆ రోజు. అందరు సింగర్స్ అందరూ కొంచెం ఒక్క పాపకి ప్రాబ్లం వచ్చింది. సో దాని దగ్గర నుంచి మొత్తం సింగర్స్కి అందరికీ అది ఆ ఎపిసోడ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. సో అందరూ పాడేటప్పుడు ప్రతి ఒక్కరు నాజులు ఎక్కువ రొంప కదా మేడం, నాజుల్ టచ్ అయిపోయింది. సో తన వల్ల ఆ నాజుల్ టచ్ వల్ల తిని కొంచెం భయపడుతూ పాడింది అనమాట. ఏమన్నా ఎక్కడైనా కాన్ఫిడెన్స్ పోతుంది. ఎస్ మేడం, అంటే వాయిస్ పడితే మన సింగర్స్ ఎవరు పాడలేరు కదా. సో తనకు ఆ రోజు డాడీ రొంప చేస్తుందంటే ఇలా పాడి పర్లేదు ధైర్యం పడ, ఆ ప్రాబ్లం కొంచెం తన మైనస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. జనరల్లీ పిల్లలు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇష్టపడతారు కదా, బేకరీ ఫుడ్ని. మరి నువ్వు నీ టార్గెట్ కోసం ఏమి అవాయిడ్ చేసావు? ఫుడ్, ఐస్ క్రీమ్ చూస్తే ఇట్లా కళ్ళు మూసేసుకుంటావా? అంటే ప్రోగ్రామ్స్ లేనప్పుడు తింటా. అంటే ఏవీ లేదు మేడం, ఏవీ తినిపించాను నేను. ఏంటంటే జస్ట్ డాడీ తినాలంటే ప్రోగ్రామ్స్ ఉండవు కదా మేడం, అప్పుడు ఏదంటే ఒక స్పూన్ అంటే సాటిస్ఫై కోసం మేడం. అంతగానే అంటే మేము సింగర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాం. ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే కూల్ వాటర్ అవన్నీ తీసుకుంటాం, ఎందుకంటే మాకు ఇది లైఫ్ కదా మేడం. సో మేము పాడితే కొన్ని వేల మంది చూస్తారు, అలాంటప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది కానీ దానికి అదే చెప్తాను మేడం. హర్షిని, అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఎలా ఉంటారు? డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు. స్టేజ్ పైకి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళే ముందు వరకు మీ అందరూ కాంపిటీషనే ఉంటుంది. తనకన్నా నేను బాగా పాడాలి అలా అలా ఉండదా? మొత్తం అందరూ అక్క చెల్లెల్లాగా ఫ్రెండ్స్ లా ఉంటాం అంతే. అవుట్ ఆఫ్ స్టేజా? అవుట్ ఆఫ్ ఎప్పుడు స్టేజ్ లో కూడా బయట కూడా అందరూ ఒకలా ఉంటాం. వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు, తక్కువ ఎక్కువ కాదు, బట్ కాంపిటీషన్ లో కొంత ఉంటుంది కదా. సో వాళ్ళకన్నా నేను ఉండాలి, అప్పుడే కదా ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి. లేదు మేడం, అది ఇప్పుడు లేదు, జరగలేదు. బట్ ఏంటంటే పిల్లలందరూ ఆడుకుంటూ కొట్టుకుంటారు తప్పించే ఇప్పుడు ఈరోజు నేను గెలిచేయాలా అని, కానీ ఎవరు ఎలిమినేట్ అయిపోతే పిల్లలందరూ చేట్ చేస్తారు మేడం. ఎలా ఉంటారు అక్కడికి వచ్చిన, అంటే కాంపిటీషన్ కదా, సో వచ్చిన తర్వాత డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు, అప్పటి వరకు మీరు ఎవరో తెలీదు. ఎలా ఉంటుంది మీ అందరి మధ్య? ఫ్రెండ్స్ లాగా అక్క చెల్లెల్లాగా మొత్తం అంతా ఉంటుంది. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే మొత్తం స్టేజ్ నుండి అందరూ వచ్చేసి ఏడుస్తారు, పట్టేసుకుంటారు. పట్టేసుకుని ఎప్పుడు మనం ఫ్రెండ్స్మే అట్లా అనుకుంటారా? ఒకరికొకరు చెప్పుకుంటారా? ఎన్ని డేస్ ఉన్నావు హైదరాబాద్ లో నువ్వు? షో ఏ టైంలో అవుతుంది ఎక్కువగా? అంటే ఎక్కువ మధ్యాహ్నం ఈవినింగ్ అలా అవుతుంది అంతే. అలా సెట్ లోకి వెళ్ళినాక ఎన్ని అవర్స్ ఉండాల్సి వస్తుంది అక్కడ? 2-3 అలా అవర్స్, 5-6 అలా ఉంటుంది అలాగా. ఎస్. ఇప్పుడు డాడీ, నానమ్మ, ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆర్కెస్ట్రా సింగర్స్. ఫస్ట్ టైం నువ్వు టీవీ షోకి వెళ్ళావు, అది కూడా ఈటీవీ. సో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అంబియన్స్ అన్నీ చూసి భయం వేసిందా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అమ్మో ఎలా పాడతాను భయం వేస్తుంది అలా అనిపించదు. లైట్ సెట్టింగ్స్, కెమెరాస్, క్రూ, జడ్జెస్ చూస్తే ఎక్కువ భయం వేసేసిందా? ఫస్ట్ ఏ జడ్జి చూస్తే భయం వేసింది? ఈ జడ్జి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనిపించిందా? చంద్రబోస్ గారు. కానీ అలా ఉంటారు, నీకోసం ఎక్కువ మాట్లాడతారు కదా. అలా ఉంటారు కానీ చాలా మంచి అందరూ. ఓకే. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అయిపోయింది, అందరూ నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చేసిన తర్వాత కూడా జడ్జెస్తో మీకు కనెక్టింగ్ ఉంటుందా? మాట్లాడడం అందరూ మాట్లాడతారు. ఎక్కువ ఎవరితో మాట్లాడుతుంటావు? అందరితో మాట్లాడుతుంటావా? ఏం అడుగుతుంటారు? నీ వాయిస్ చాలా బాగుంది, ఏం పాడతావు, అలా ఏం పాడతావు, నెక్స్ట్ ఏ సాంగ్ అని. సరే హర్షిని, ఇప్పుడు ఇంతటికి ఏం చదువుతున్నామా? నేను 6th చదువుతున్నా. 6th? వెరీ గుడ్. మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమనిపించింది? టీచర్స్ వీళ్ళంతా హర్షిని రా, సింగర్ రా అని ఇలా నీకు వైపు చూస్తూ ఉండేవారా? ఏదైనా సెలబ్రేషన్స్ అయితే నన్నే పిలిచేవారు పాడడానికి. ఓకే. ఫ్రెండ్స్ ఎట్లా ట్రీట్ చేసేవారు? ఆఫ్టర్ పాడతా తీగ అంటే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం అందరూ అలా నన్ను చాలా ఫ్రెండ్స్ గా చూసేవారు. ఎనిమీస్ కూడా అలాగే చూసేవారు. నా ఫ్రెండ్ కూడా ఉన్నారా నీకు క్లాస్ లో? ఎందుకో క్యూట్ ఎనిమీస్ కాదు, బ్యాడ్ ఎనిమీస్. ఎందుకు అంటే కొట్టేవారు. నిన్నేమో స్లాబ్ డే, ఈ రోజేమో కిక్ డే, అందరూ నన్నే కొట్టేవారు. స్లాబ్ డే కాబట్టి అందరూ నన్నే వచ్చి కొట్టేవారు. వాళ్ళు ఎనిమీస్గా ట్రీట్ చేసేది. నేను అలా ట్రీట్ చేసేదాన్ని కాదు, వాళ్ళే అలా. స్కూల్లో కూడా గుడ్ గర్ల్ అయితే. చరణ్ సార్ నిన్నే ఎందుకు ఎక్కువగా గుడ్ గర్ల్ వచ్చేసింది అని అంటూ ఉంటారు? అంటే వాళ్ళ ఫీలింగ్స్ మనం ఎలా చెప్పలేమా? అంతేనా?
అలా కనెక్ట్ అయ్యావు. ఎస్. సరే, ఇప్పుడు అందరికీ నచ్చిన పాటలు పాడావు, కామెంట్స్లో కూడా ఈ పాట సూపర్గా, ఆ పాట సూపర్గా అని. నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి అసలు? అంటే సీతారామం సినిమా ఉంది కదా, అందులోని మొత్తం అన్ని పాటలు ఇష్టం. పాడు. ఏం పాట? నీ ఫేవరెట్ సాంగ్. నేను ఎలా చెప్తాను, నీ పాట అడిగాను కదా నేను. కానున్న కళ్యాణం. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మనోవరం, వేడువని ముడేది కదా, మోగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా. సో నీ ఫేవరెట్ జానకి గారు. జానకి గారు నాకు కూడా బాగా ఇష్టం. అండ్ చిత్ర గారు సాంగ్స్ అన్నా కూడా. రైట్. ఒక సాంగ్లో 2 వేరియేషన్స్ చూపించారు కదా, చాలా మందికి ఇష్టం ఆ పాట. ఒకసారి. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూలి ఎర్రనా, ఎందువలన, హే గోధూలి ఎర్రనా, ఎందువలన, గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూలి ఎర్రనా, ఎందువలన, హే గోధూలి ఎర్రనా, ఎందువలన, తెల్లావు కడుపులో కరావులుండవా, ఎందుకుండవు కరావు కడుపునా, ఎరావు పుట్టదా, ఏమో తెల్లావు కడుపులో కరావులుండవా, కరావు కడుపునా, ఎరావు పుట్టదా. సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. సరే, ఎవరు రాయగలరు ఆ పాట ఉంది కదా, అందరూ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటారు కదా ఆ పాట. ఎందుకో నీకు ఎప్పుడైనా అనిపించిందా పాడుతున్నప్పుడు? అంటే ఆ ట్యూన్కి వచ్చేది. అయినా నీకు ఎందుకు అనిపిస్తుంది? నువ్వు పాట పాడితే అవతల వాళ్ళు కళ్ళని నీళ్ళు పెట్టుకోవాలి, అంతే కదా నీ టార్గెట్. అర్థమైంది, హింస. సరే, ఇంతకీ ఎప్పుడు జడ్జెస్ ఈ పాట ఇలా పాడాలి, ఇలా ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు కదా. మరి సునీత గారికి నీ ఇష్టమైన పాటలు ఎందుకు పాడించుకున్నావు? అంటే సునీత మేడం వాయిస్ బాగుంటుంది, ఒకసారి పాడించుకుంటే ఎలా ఉంటుందని లైవ్లో చూడడానికి. పోలే అని కాదు, పాడించుకుంటే ఎలా ఉంటుందని. రెస్పెక్ట్. సూపర్. సో ఓకే, ఎవరు రాయగలరు ఆ పాట? ఫ్యూ లైన్స్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. సూపర్. ఇప్పుడు చరణ్ గారు చెప్పినట్టు హర్షిని గుడ్ గర్లా, అల్లరి పిల్ల? రెండునా? అల్లరి బాగా చేసినప్పుడు ఈ ఒక్క పాట అందుకుంటావా అమ్మని అలా కూల్ చేసేయడానికి? అంటే మమ్మీ కొట్టద్దు, మమ్మీ కొట్టద్దు అంటావా? చిన్నపిల్లలా కాదు మమ్మీ, అంటే ఏడ్చుకున్నప్పుడు ఇంకో ఫీలింగ్ వస్తుంది. ఏడ్చుకున్నప్పుడా? సరే, తెలుగు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చింది నీకు? చెప్పైనా? నేను చెప్పేస్తా. చెప్పేస్తా, అప్పుడే కదా తెలుస్తుంది ఓ పంజాబీ అమ్మాయికి తెలుగు ఎంత బాగా వచ్చిందా అని. చెప్పైనా? చెప్పేసాగా ఆల్రెడీ. ఎస్. ఏంటి అసలు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ హిందీలో మాట్లాడుకుంటున్నారు, నాకేమో కొట్టింది. హర్షిని ఇంత అందంగా, ముద్దుగా, చక్కగా, ఉచ్చారణ కూడా చాలా బాగుంటుంది, తెలుగు పదాలు హిందీలో మాట్లాడుతున్నారు ఏంటి ఇంట్లో వాళ్ళంతా అనిపించింది. సీక్రెట్ రివీల్ చేయి. మీరు చెప్పండి. నువ్వే చెప్పు. మీరు చెప్పండి. నేను చెప్పాను. చెప్పండి. ఎస్, హర్షిని పంజాబీ అమ్మాయి, పాకిస్తాన్ అమ్మాయి అంట. సో ఈ పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అడుగుదాం హర్షిని. చెప్పు. మా సోషల్ మేడం ఏమో పంజాబ్ దగ్గరలో పాకిస్తాన్ ఉందని అలా అనేవారు. పంజాబ్ నుండి ఎవరో వచ్చారంటే నేను ఎత్తలే చెయ్యి, ఎందుకు నాకు బాధని. మా ఫ్రెండ్ ఎందుకు? నాకెందుకు తలనొప్పి అని. తలనొప్పి ఎందుకు?
అంటే ఇప్పుడు పంజాబ్లో అమ్మో ఈ అమ్మాయి పంజాబ్ నుండి వచ్చిందా అని అందరూ అంటారు. నాకు అలాగంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. వైజాగ్ నుంచి వచ్చింది, పెందుర్తి నుంచి వచ్చింది, అలా వానిపాలెం నుంచి వచ్చింది అంటే ఇష్టమా? అలా అంటే మా ఫ్రెండ్కి తెలుసు మాట నేను పంజాబ్ నుండి వచ్చాను కానీ. ఆ అమ్మాయి కూడా పంజాబే, మేఘనా మెహతా అని. ఆ అమ్మాయి ఏమొచ్చి నువ్వు పంజాబ్ నుండి వచ్చావు కానీ అలా చెయ్యి ఎత్తేసింది నాకు. నెమ్మదిగా ఎత్తావా? చెయ్యితో నెట్టేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇలా ఎత్తించేసింది, ఈ అమ్మాయి పంజాబ్ అమ్మాయి టీచర్ అని ఎట్టేసింది. తెలిసిపోయింది మొత్తం మా క్లాస్లో ఒక అమ్మాయికే చెప్పాను, ఎందుకురా బాబు ఈ అమ్మాయికి చెప్పాను అని అనిపించింది. వెళ్తాను ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. సూపర్. అంటే క్యూట్గానే కదా నీకోసం చెప్పాలని చెప్పేసింది, అలా తెలిసిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది పంజాబ్ అమ్మాయి అని. కానీ తెలుగు మీద అంటే భాష చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే నువ్వు పాడే ప్రతి పాట చాలా డెప్త్ ఉంటుంది. అంటే ట్యూనింగ్ కానీ, ఎనర్జీ కానీ, ఆ ఉచ్చారణ కానీ, జడ్జెస్ ఎక్కడ కూడా నెగిటివ్ ఇది అని ఎక్కడ చెప్పలేదు ఇప్పటి వరకు. సో ఎట్లా తెలుగు మీద నీకు ఎలా వచ్చింది ఆ పట్టు? తెలుగు అంటే మా తెలుగు మేడం రాధా మేడం అని ఒకరు ఉండేవారు మా క్లాస్లో. ఓకే, రాధా మేడం. ఆవిడేమొచ్చి తెలుగు మన భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ భాష ఇది అందరూ నేర్చుకోవాలి, భాష, దేశ భాష అని అలా నాకు మేడం పట్టు తెప్పించేస్తారు. గ్రిప్ వచ్చేసింది. అప్పుడు అయిపోయింది పాటలు, తెలుగు పాటలు. అంటే పంజాబీ భాష రాదు, హిందీ ఓన్లీ. హిందీ. ఓకే, హిందీ పాట ఏదైనా పాడదామా? ये मेरा दिल प्यार का दीवाना, दीवाना दीवाना प्यार का परवाना, आता है मुझको प्यार में जल जाना, मुश्किल है प्यारी तेरा बच के जाना. సూపర్ నాన్న. ఇంకా ఏమైనా మల్టీ లాంగ్వేజెస్ ట్రై చేస్తున్నావా? ఎన్నొచ్చేంటి? అది కన్నడ, బెంగాలీ వచ్చి. ఓకే, కన్నడలో ఏదైనా పాట? కుంబావున్ కాడా కూటానుం కాడా అమ్మా ఊడానానుం కొండాడుం గాడా కొండాడుం కాడా. అది కన్నడలో కొమ్మ ఉయ్యాల. ఎస్, సూపర్ నాన్న. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ తల్లి. చాలా చాలా ఇంకా నీతో మాటలు పాటలు ఎంత పాడించినా టైం అసలు తెలియటం లేదు, బట్ చాలా ఉంటాయి కదా మనకి. సో ఎస్, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎలాగా హర్షిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి నేను? సింగర్గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ సింగర్గా? మూవీ సింగర్గా? హోమ్ సింగర్గా. హోమ్ సింగర్గా. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ప్రాజెక్ట్స్ రావాలి నీకు ఖచ్చితంగా. ఓకేనా? సో ఇంతటికి ఇంకొకటి లాస్ట్ చెప్పేసి, సునీత గారిని ఎందుకు ఏడిపించావు? నేను ఇక్కడ ఏడిపించాను. నువ్వు ఏడిపించడం మేము చూసాం ఫ్రేమ్. పాట పాడితే ఎవరు పాడేటప్పుడు పాట? నేనే పాడాను. నువ్వు కాదు ఏడిపించింది. ఆ పాట ఏడిపించాను. ఆ పాట ఏడిపించలేదు, నువ్వు పాడి ఏడిపించావు. అందరూ అదే అన్నారు, సునీత మా ఫేవరెట్ సింగర్, ఆవిడ్ని ఏడిపించింది ఈ పిల్ల అని. ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అన్నారు అందరూ. అంటే పాట పాడేశాను కదా, నాకు అసలు తెలియలేదు. లాస్ట్లోని అందరూ పైకి లేచినప్పుడు మేడం చూశాను, నేను ఏడుస్తున్నారని వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు అదే ఏడుస్తున్నారని భయం వేసింది నాకు. అప్పుడు సునీత గారు ఒక్కరే ఏడ్చారా? సెట్ అంతా ఏడుస్తారు. మరి మేకప్లు పోవు? నాది పోయింది. అంటే డాడీ ఏడ్చారన్నమాట, అందుకని నాది నేను ఏడ్చినప్పుడు నాది మొత్తం మేకప్ అంతా పోయింది. కాటి ఇక్కడ దాకా వచ్చి చంద్రముఖి లాగా అయిపోయావు. నిన్ను పాట పాడమని పిలిస్తే అందరినీ ఏడిపించడం టార్గెట్ పెట్టుకున్నావు. నేను అనుకోలేదు, ఏదో అందరు హ్యాపీ అవుతారేమో అనుకున్నాను. ఇక్కడ హ్యాపీ అయినట్టు పాడేవా నువ్వు? అసలు అందరూ అలా 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 ఇంత ఇంత పెద్దవాళ్ళు అయిన వాళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోయి చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చేసి మాకేమో కోఆపరేట్ చేయలేదు మీ నాన్నలాగా మీ మమ్మీలాగా అని ఇలా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా బాగా మంచి స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళమని ఇవన్నీ గుర్తు తెచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏమీ తెరలేనట్టు నేనేమో ఏడిపించలేదు పాట పాడానని చెప్తున్నావు. నాకు తెలియదు కదా, అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఏదో వాళ్ళ చైల్డ్హుడ్ గుర్తొచ్చిందని ఏడుస్తారు. నేను ఇంకా చైల్డ్హుడ్లో ఉన్నాను కదా, అప్పుడు అంతా అయినాక అప్పుడు ఏడుస్తా. అప్పుడు ఏడుస్తుందంట. ఇప్పుడు ఇంత ఉంది బుడంకాయ, ఇప్పుడు ఏడిపించేస్తుంది అందరినీ. అంతేనా?
సో అందరూ నీకు హ్యూజ్ సపోర్ట్ ఇచ్చారు, హ్యూజ్ లవ్, మా ఇంటి అమ్మాయి పాడుతుంది అని. ఓకే, నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరికీ ఏం చెప్తావు? అందరికీ ధన్యవాదాలు. అందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిలాగా ట్రీట్ చేశారు. ఇలాగే ఎంతో ఇంకా సపోర్ట్తో నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అందరికీ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.